మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో అనేక మంది బాధల్లో, నిరుత్సాహంలో, వేదనలో ఉంటూ ఉన్నారు. అయితే అలాంటి స్థితిలో ఒకవేళ నీవు ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వేదనలో, బాధల్లో ఉంటున్న ఒక వ్యక్తిని మనం ఈరోజు చూద్దాం. ఆ వ్యక్తి బేతేలు అనే ప్రాంతంలో తిరుగులాడుతూ ఉన్నాడు. చాలా బాధ ఉంది అతనిలో, చాలా వేదన ఉంది అతనిలో. ఎందుకు బాధ ఉంది, వేదన ఉంది అంటే తను తన సొంత కుటుంబంలో అన్నను మోసం చేశాడు, తండ్రిని కూడా మోసం చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతేకాదు తన జీవితంలో ముందుకు సాగిపోయినప్పుడు వాళ్ళ మామ ఇంటికి వెళ్తే ఆ మామ ఇంట్లో కూడా అతను మోసగించబడతాడు. చూసారా, ఎక్కడైతే మోసం చేశాడో తిరిగి అతను కూడా మోసపరచబడతాడు. ఈ వాక్యం వింటున్న నీలో కూడా ఒకవేళ మోసపోయావా, లేకపోతే ఏదైనా మోసం చేస్తూ ఉన్నావా? ఆ యొక్క వ్యక్తి కూడా అదే విధంగా మోసపరచబడుతూ మోసం చేస్తున్నప్పుడు ఒకానొక రోజు దేవుణ్ణి కలుసుకున్నాడు. దేవుడు అడిగాడు, ఏంటి నీ పేరు అని. అప్పుడు అన్నాడు, నా పేరు యాకోబు, నేను మోసగాన్ని అని. ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో, అవును నేను మోసగానని తన పాపాన్ని విడిచిపెట్టాడో, అక్కడ దేవుడు ఆ యొక్క యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. 12 గోత్రాలకి మూల పురుషుడిగా చేశాడు. నువ్వు కూడా ఈరోజు నీ పాపాన్ని తెలుసుకొని, లేకపోతే నీ యొక్క బాధకు, నీ వేదనకు కారణమేంటో తెలుసుకొని దేవుని దగ్గర కనుక వచ్చి నీ పాపాన్ని విడిచిపెడితే, ఆ మోసాన్ని విడిచిపెడితే, లేకపోతే ఆ మోసం చేయబడ్డ నీవు ఎందుకు మోసపరచబడ్డావో ఆ కారణాన్ని దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఒప్పుకుంటే తప్పకుండా నిన్ను కూడా దేవుడు యాకోబును దీవించినట్లుగా నిన్ను కూడా దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.